హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకటి ఏంటంటే మనకు ఒక నవ్వే విషయం చెప్తా. ఎవరే కానీ సహజంగా మనం ఈ రోజుల్లో ఏం మాట్లాడతామంటే పిల్లలతోటే కానీ ఎవరితోటే కానీ రే ఎప్పుడే కానీ జిత్తుల మారినక్క వేషాలు వేయకులు అంటాం మనం. అంటే ఒక నక్క ఒక మనిషి దగ్గర అప్పుడే మరి గురుభ్యాసం తీసుకుంటా అన్నట్లు. నక్క గురుభ్యాసం తీసుకున్నప్పుడు మరి గురువు నక్క మెడల మరి మాలలాగా ఒకటి గురుభ్యాసం తీసుకున్నప్పుడు ఒక దండల పూసల దండలాగా వేస్తాడు. నక్క పోతూ ఉంటుంది. ఏంటంటే నక్క మాంసాహారి కదా. నక్క పోతూ వెళ్తూ 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 ఉన్నప్పుడు ఒక గుంట కనిపిస్తుంది అన్నట్లు. గుంట కనిపిస్తే ఆ గుంటలో కొంచెం నీళ్ళు ఉండి అక్కడ చేపలు రొయ్యలు ఆ గుంటలో ఉంటాయి అన్నట్లు. అబ్బా, ఈ తినాలనిపిస్తున్నది కానీ ఇప్పుడే మనం గురు దర్శనం తీసుకున్నాము, పోదామా అద్దా అని ఆలోచిస్తా అన్నట్లు. గురు దర్శనం ఇచ్చిన మనిషి మనల్ని నచ్చి చూస్తాడా ఏమన్నా అనేసి ఏం చేస్తాడంటే ఆ గురు దర్శనం ఇచ్చిన మాల తీసి తంగడి చెట్టుకేసి అది నక్క పోయి ఆ బావిలో దుంకేసి గుంతలో దుంకేసి చేపలు రొయ్యలు తింటాయి అన్నట్లు. తినే టైంలో అక్కడ నుంచి గురుదర్శనం ఇచ్చిన గురువస్తాడు. ఎవరది ఈ గుంటలో దిగి చేపలు రొయ్యలు తింటున్నది, ఇక్కడ నేను ఇచ్చిన గురుదర్శనము మాల ఇక్కడ తంగడి ఎట్టుకున్నది, మరి అదే నక్కనా అనేసి అంటాడు. అనేసరికి ఊహించుకునేసరికి నక్క ఏం చేస్తా అన్నట్లు అబ్బా గురువు వచ్చిండు అనేసి ఇక ఉరుకుడే పెడతా అన్నట్లు. ఉరుకుడు పెట్టినప్పుడు ఏమవుతాయంటే నక్క ఉరుకు గురువు ఉరుకు, నక్క ఉరుకు గురువు ఉరుకు. అయితే ఇద్దరు ఉరకంగా నక్కకు ఒక కన్నుకు కట్టెపుల్ల కూస్తుంది అన్నట్లు. కట్టెపుల్ల కూర్చున్నప్పుడు నక్కకు ఆలోచన వస్తుంది. అప్పుడు ఆగిపోతుంది. ఆగిపోయినా కానీ గురువు పరిశన్ అవుతాడు. ఇక గురువు సుగా అక్కడనే అయిపోతాడు. ఇప్పుడే గురు దర్శనం తీసుకొని నువ్వు మరి మాంసాహారం తినుడు కరెక్టేనా అంటే ఎవరు నువ్వు అంటది. నేను నీకు గురు దర్శనం ఇప్పుడే ఇచ్చినా కదా, మరి మాంసాహారం తింటున్నావు అని నేను అంటున్నా అంటే నువ్వు ఏ నక్కకి ఇచ్చినావు? మంచి నక్కకి ఇచ్చినా గుడ్డి నక్కకి ఇచ్చినావు అంటాడు. ఎందుకంటే దానికి అప్పుడే కన్ను పోయింది కదా. అందుకోసమే ఈ గురువు ఏమంటాడంటే నేను మంచి నక్కకి ఇచ్చిన అంటాడు. మరి చూడు, ఒక కన్ను నాకు లేదు, ఒక కన్ను ఉన్నది. నేను గుడ్డి నక్కని కాబట్టి నువ్వు మంచి నక్కకి ఇచ్చిన కాబట్టి నువ్వు ఏ నక్కకి ఇచ్చినావో ఆ నక్కకు దగ్గరకు ఎత్తుకు అంటాడు. అంటే సమాజంలో కూడా అంతే మనుషులు ఉన్నారు. మరి మనుషులే కానీ నక్కని పోలిన వాళ్ళు మరి అతి తెలివిగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త. మరి ఇది కొంచెం విని కొంచెం మీరు నవ్వి మరి హ్యాపీగా ఉంటారనేసి నేను అంటున్నాను. ఓకే, మరి బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి బాయ్ ఉంటాం మరి.